తమిళనాడులో రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. కరూర్ తొక్కిసలాట తర్వాత విజయ్ని టార్గెట్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా మక్కల్ నీతి మయ్యం పార్టీ అధినేత అలాగే నటుడు కమల్ హాసన్ నటుడు విజయ్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. నిన్న ఆయన కరూర్కి వెళ్ళారు. కరూర్లో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత తొక్కిసలాటలో చనిపోయిన కొంతమంది కుటుంబ సభ్యులు దాదాపు 41 మంది చనిపోయారు. ఈ 41 మందిలో కొన్ని కుటుంబాలను కలిసి ₹1,00,000 చొప్పున పరిహారాన్ని, సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. చాలా స్పష్టంగా కమల్ హాసన్ విజయ్ని టార్గెట్ చేస్తూ మాటల దాడి చేశారు. కమల్ హాసన్ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది, తప్పు సభ నిర్వాహకులదే తప్ప పోలీసులదు కాదు అని చాలా ఘంటాపదంగా చెప్పుకొచ్చారు కమల్ హాసన్. కమల్ హాసన్ మాటల్లో చాలా స్పష్టంగా ఒక విషయం తెలిసింది. విజయ్ సభ నిర్వహించిన తీరు సరిగ్గా లేదు. నిజంగా విజయ్ ఒక పద్ధతి ప్రకారం సభను నిర్వహించి ఉంటే ఈ తొక్కిసలాట జరిగేది కాదు అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు కమల్ హాసన్. కమల్ హాసన్ మాటల్లో ఇంకొక విషయం కూడా స్పష్టంగా అర్థమైంది. తమిళనాడు పోలీసులే గనక ఆ రోజు విజయ్కి హెల్ప్ చేయకపోయినుంటే, ఆ సభని కంట్రోల్ చేయకపోయినుంటే మరణాల సంఖ్య మరింత పెరిగేదని చెప్పేసి కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల వెనుక డిఎంకే మంత్రాంగం ఉందని, డిఎంకే ప్రోద్బలం ఉందని ఒక చర్చ ఇటు టీవీకే నుంచి కావచ్చు, అట్లాగే డిఎంకే వ్యతిరేక శక్తులు అంటే ఏఐడిఎంకే కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, చాలా స్పష్టంగా కమల్ హాసన్ మాటల వెనుక స్టాలిన్ ఉన్నారు. స్టాలిన్ చెప్పిన ట్యూషన్నే కమల్ హాసన్ కరూర్కు వెళ్ళి అప్పజెప్పాడనే చర్చ కూడా, అనే విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి. కమల్ హాసన్ ఈ మధ్యనే డిఎంకే మద్దతుతో రాజ్యసభకి నామినేషన్ వేశారు. ఆయన ఎగో సభకి నామినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే డిఎంకే మద్దతు ఉంది కాబట్టి. అందుకే బీజేపీలో కీలక నేత అయిన అన్నామలై ఒక కమల్ హాసన్పై ఒక కామెంట్ చేశారు. కొద్ది రోజుల క్రితమే కమల్ హాసన్ తన ఆత్మని డిఎంకేకి అమ్ముకున్నాడు రాజ్యసభ సీటు కోసమని. సో మొత్తానికి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకటి నడుస్తుంది తమిళనాడు రాజకీయాల్లో. ఒకటి, బీజేపీ అవుట్ రైట్గా విజయ్కి మద్దతు ఇస్తోంది. అట్లాగే డిఎంకే వ్యతిరేక పార్టీలు కూడా టీవీకే ఏదైతే విజయ్ ఉన్నాడో విజయ్కి పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నారు. అంటే కరూర్ తొక్కిసలాట వ్యవహారం తమిళనాడు రాజకీయాన్ని నిర్దేశించిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీలు ఏ పార్టీ ఎవరి వైపు ఉంది, ఏ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది, ఏ పార్టీకి ఎవరిది సీక్రెట్ ఎజెండా ఉంది అనే విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తున్నట్టుగా ఒక రాజకీయ చర్చ అయితే కొనసాగుతోంది. విజయ్కి తొక్కిసలాట తర్వాత తమిళనాడులో కొంత సమస్య ఎదురైందని చెప్పాలి. కరూర్ తొక్కిసలాట తర్వాత దాన్ని సమర్థించుకోవడానికి విజయ్కి ఎటువంటి అవకాశం దొరకలేదు. కోర్టుకు వెళ్ళి విజయ్ హైకోర్టులో సిబిఐ విచారణ జరిపించాలంటూ పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన తర్వాత కూడా హైకోర్టు విజయ్నే తప్పుపట్టింది. సభ నిర్వహణలో లోపాలున్నాయని చెప్పింది. అంతేకాదు సభ నిర్వహించిన ప్రాంతంలో సరైన పద్ధతులు పాటించలేదని చెప్పింది. ఎందుకు విజయ్ మీద కేసు నమోదు చేయలేదని కోర్టు నిలదీసింది. అంతేకాదు విజయ్ తొక్కిసలాట తర్వాత అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడంటూ నేరుగా ప్రశ్నించింది. విజయ్ కోర్టు ఆదేశాలతో ఇరకాటంలో పడ్డారు కొంత. ఎందుకంటే తరువాతి సభల నిర్వహణ విజయ్కి కొంత కష్టమైన పరిస్థితిని సృష్టించాయని చెప్పాలి. చాలా స్పష్టంగా కోర్టు ఇంకొక ఆర్డర్ కూడా ఇచ్చింది. ఏదైతే ఎస్ఓపి లేకుండా హైవేల పైన ఎవరైనా సభలు నిర్వహించాలి అనుకుంటే దానికి ఎస్ఓపి తయారు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఎస్ఓపి లేకుండా ఏ సభకు అనుమతి ఇవ్వకూడదు. అంటే పర్టికులర్గా ఒక ప్రత్యేకమైన ప్లాన్ లేకుండా ఎటువంటి సభలు హైవేల పైన జరపడానికి వీల్లేదని హైకోర్టు చెప్పింది. దీని ద్వారా ఏం జరిగిందంటే విజయ్ అంతేకాదు సభలకు హాజరయ్యే ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి అంది. తాగడానికి నీళ్లు కల్పించాలి, టాయిలెట్ సౌకర్యం కల్పించాలి, ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళని ఆసుపత్రికి చేర్చడానికి అంబులెన్స్ సర్వీసులు కల్పించాలి. ఇటువంటి మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే సభని నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కూడా కోర్టు చెప్పింది. దీంతో భవిష్యత్తులో విజయ్ సభలు నిర్వహించడానికి అతి కష్టమైన పరిస్థితి ఏర్పడింది. దీంతో టీవీకే కాస్త డల్లుగా కనిపిస్తుంది, నిర్లిప్తంగా కనిపిస్తుంది. టీవీకే కరూర్ తొక్కిసలాట తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో అనే ఆలోచనలో మదన పడుతున్నట్టుగా అర్థమవుతుంది. అయితే
టీవీకే ఈ సందర్భంలో డౌన్ అయ్యి కొంత మదన పడుతున్న సమయంలోనే టీవీకేని కరూర్ తొక్కిసలాట కేసులు వెంటాడుతున్నాయి. కరూర్ తొక్కిసలాటలో ఏదైతే కేసులు నమోదయ్యాయో ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరూ కోర్టు చుట్టూ బెయిల్ కోసం తిరుగుతున్నారు. అట్ ది సేమ్ టైం తాజాగా విజయ్ ప్రచార రథాన్ని నడిపించిన డ్రైవర్ పైన కూడా పోలీసులు కేసులు పెట్టారు. ఆ డ్రైవర్ 2 బైకుల్ని ఢీకొట్టాడంటూ ఈ ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కమల్ హాసన్ ఈ రాజకీయ సెగని మరింత రైజ్ చేశారు తమిళనాడులో. కమల్ హాసన్ కరూరు వెళ్ళడం, కరూరులో బాధితులను పరామర్శించడం తప్పంతా విజయ్దే అని ఆయన చాలా వ్యూహాత్మకంగా వ్యాఖ్యానించడం. తప్పు విజయ్ వల్లే జరిగింది, విజయ్ సభ నిర్వహించిన తీరు బాలేదు, వాళ్ళ నిర్వహణ తీరు బాలేదు, అందువల్లే తొక్కిసలాట జరిగింది, తొక్కిసలాటలో పోలీసులు లేకపోతే ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉండేదని విజయ్ని టార్గెట్ చేస్తూ కమల్ హాసన్ వ్యాఖ్యలు చేయడంతో కమల్ హాసన్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన బీజేపీ విజయ్ని వెనకేసుకొచ్చింది. అన్నామలై చాలా స్పష్టంగా చెప్తున్నారు, కమల్ హాసన్ అమ్ముడు పోయిన నాయకుడు అని. కమల్ హాసన్ని డిఎంకే రాజ్యసభ సీట్ ఇచ్చి కొనుగోలు చేసింది, ఆయన తన ఆత్మని అమ్మేసుకున్నాడని. అందుకనే కమల్ హాసన్ని తమిళనాడు ప్రజలు నమ్మరని, ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా తమిళనాడు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఆ విషయం కమల్ హాసన్ కూడా తెలుసని చెప్పారు. ఎందుకంటే గత ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీని పెట్టినప్పటికీ కూడా తమిళనాడులో ఆయన సాధించింది ఏమీ లేదు అని చాలా స్పష్టంగా అటాక్ చేస్తున్నారు అన్నామలై. ఇటు బీజేపీ మొదటి నుంచి విజయ్ని వెనకేసుకురావడంతో పాటు విజయ్కి అండగా ఉంటామనే భరోసాను కూడా కల్పిస్తోంది. అన్నామలైతో పాటు అన్నామలై ఇప్పటికే కొంత బీజేపీ ప్రతినిధుల్ని టీవీకే అధ్యక్షుడైన విజయ్ దగ్గరికి పంపించినట్టుగా తెలుసు. విజయ్తో చర్చలు జరిపారు. విజయ్ని ఎన్డీఏలో చేరమని వాళ్ళు ఆహ్వానం పంపారు. ఎట్ ది సేమ్ టైం ఎన్డీఏ టీంని కరూర్కి పంపించి అక్కడ నిజ నిర్ధారణ కూడా ప్రయత్నం చేశారు. అక్కడ సభ నిర్వహణలో విజయ్ అట్లాగే టీవీకే పార్టీ తప్పు లేదు, నిర్వహణ లోపమంతా ప్రభుత్వం దగ్గరే ఉంది, ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు, సహకారం అందించలేదు, పోలీసులు సహకారం అందించలేదు విజయ్ సభకు అని చెప్పేసి చాలా స్పష్టంగా అన్నామలై మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నాడు. అట్ ది సేమ్ టైం విజయ్ ఎప్పుడైతే హైకోర్టులో కేసేసాడో, సిబిఐ విచారణ జరిపించాలి తొక్కిసలాటపై అని విజయ్ ఎప్పుడైతే కేసేశారో అదే వాయిస్తో బీజేపీ కూడా హైకోర్టులో అప్పుడు కేసేసింది సిబిఐ విచారణ జరిపించాలి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ ఇవాళ సుప్రీంకోర్టు కూడా, అంటే తమిళ్ టీవీకే సుప్రీంకోర్టు కూడా వెళ్ళినట్టుగా సమాచారం అంతోంది. ఏదైతే తొక్కిసలాట వ్యవహారం పైన ఇప్పుడు పోలీసు ఏకసభ్య కమిషన్ ఒకటి విచారణ జరుపుతోంది, అట్లాగే పోలీస్ టీం కూడా ఒక విచారణ జరుపుతోంది. ఈ విచారణల నేపథ్యంలో తాజాగా టీవీకే సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సుప్రీంకోర్టులో టీవీకే సిబిఐ విచారణ జరిపించాలని, అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టుగా లేటెస్ట్గా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో విజయ్కి బీజేపీ మద్దతు ఇవ్వడం, విజయ్ వాయిస్ని బీజేపీ వినిపించడం, కమల్ హాసన్ విజయ్ని వ్యతిరేకించడం, ఇదంతా చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక వర్గం అంటే కాంగ్రెస్ నేపథ్యం వహించే వర్గం, ఒక వర్గం అంటే మొదటి నుంచి డిఎంకే ఇండియా కూటమిలో ఉంది. సో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే పార్టీలన్నీ, అంటే డిఎంకేతో సహా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే పార్టీలన్నీ ఒకవైపు, బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలని మరొక వైపు కనిపిస్తున్నాయి. అయితే ఇంతవరకు టీవీకేకి బీజేపీకి మధ్య ఎటువంటి సయోధ్య కుదరలేదు. టీవీకే చాలా స్పష్టంగా చెప్పింది, పార్టీ ఆవిర్భావం రోజే విజయ్ చాలా స్పష్టంగా చెప్పారు, వచ్చే ఎన్నికల్లో మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్తామని. ప్రస్తుతానికి కరూర్ సంఘటన జరగడంతో మొత్తానికి వర్టికల్గా చాలా స్పష్టంగా తమిళనాడులో 2 కూటములు, అట్లాగే అంటే సపోర్ట్ చేసే నాయకులు, వెనకేసుకొచ్చే పార్టీలు, సపోర్ట్ చేసే పార్టీలు, అట్లాగే ఎవరికి మద్దతు ఇస్తున్నారనే విషయాలు తేలిపోయాయి. చాలా స్పష్టంగా ఇవి 2026లో జరగబోయే ఎన్నికలకి ఒక పాత్ని క్రియేట్ చేశాయి. ఈ ఎన్నికల హీట్ని ఇప్పుడే రైజ్ చేశాయి. మొత్తంగా ప్రస్తుతానికి విజయ్ సమస్యల్లో ఉన్నాడు. విజయ్కి అండగా బీజేపీ కనిపిస్తోంది. డిఎంకే విజయ్ని టార్గెట్ చేస్తుంది. డిఎంకేకి మద్దతుగా కమల్ హాసన్ కనిపిస్తున్నారు. ఇవాటి వరకు చూస్తే కమల్ హాసన్ వర్సెస్ విజయ్ అనే పంచాయతీ తమిళనాడులో హాట్ టాపిక్గా ఉంది. మీరేమనుకుంటున్నారు? విజయ్ని కక్షపూరితంగా, కుట్రపూరితంగానే టార్గెట్ చేస్తున్నారా? విజయ్ అధికారంలోకి వస్తాడనే భయం స్టాలిన్కి ఉందని మీరు అనుకుంటున్నారా? విజయ్ అధికారంలోకి వస్తే తమకు ఉపయోగపడతారని బీజేపీ కూడా విజయ్ వైపు గొంతు వినిపిస్తుందా? ఈ తమిళనాట జరుగుతున్న ఈ రాజకీయం పైన మీ అభిప్రాయాలని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలపైన మరొక వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.